బగారా అంటే అందరికీ నాన్ వెజ్ బగారానే గుర్తొస్తది. కానీ వెజ్‌లో బగారా అండ్ ఆలు కుర్మా ఉంటది. ఏక్దమ్ కాంబినేషన్ అనమాట. నేనైతే చాలా చేస్తా. నేను చేసిన బగారా తిన్న వాళ్ళైతే అందరికీ ఫేవరెట్. గొప్పలేం చెప్పుకోవట్లేదు. అందరూ అదే చెప్పారు కాబట్టి అదే చెప్తున్నా. సో, ఇది మా చెల్లికి నేర్పియకుండా ఎట్లుంటా? సో, అందుకని ఈరోజు వీకెండ్ స్పెషల్‌గా బగారా విత్ ఆలు కుర్మా నేర్పిద్దాం అనుకున్నా. సో, ఇదైతే చాలా సింపుల్ ప్రొసీజర్. అమ్మో! బగారా, కుర్మా ఇవన్నీ ఎట్లా చేయాలి అని అనుకుంటారేమో, కానీ చాలా సింపుల్ అనమాట. సో, ఇవన్నీ జస్ట్ మనకొక హాఫ్ ఎన్ అవర్ టైంలో అయిపోతది. అంత ఈజీ అనమాట. సో, ఫస్ట్ మనం కుర్మాకి రెడీ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసి నెక్స్ట్ బగారా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతది. అంత టేస్టీగా ఉంటదనమాట. సో, దీనికి ఎక్కువ మసాలాస్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ గరం మసాలా ఉంటే సరిపోతది అంతే. సో, కుర్మాకి మాత్రం ధనియాలు, నువ్వులు, ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి. సో, ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కుర్మాలో వేసుకోవడం అంతే అనమాట. సో, అంత ఈజీగా ఉంటుంది. సో, మా చెల్లికి ఈరోజు నేను ఇదైతే నేర్పించిన. ఎట్లా చేస్తుందో చూద్దాము. సో, చూడండి మీరు కూడా. సో, మీరందరైతే ఎట్లా చేస్తారు బగారా? ఇంకా మీరేమన్నా ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేస్తారా? ఒకవేళ చేస్తే చెప్పండి. అండ్ ఎట్లా చేస్తారో ఆ మసాలా కూడా చెప్పండి. సో దట్ నేను కూడా ఈసారి ట్రై చేస్తా అది. సో, ఈలోపు అయితే మనం బగారా కోసం వెయిట్ చేద్దాము. సో, స్మెల్ అయితే అసలు ఏకదమ్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత బాగుందనమాట.